ఓం శ్రీ మాత్రే నమః. వృశ్చిక రాశి వారికి జూన్ నెల మొదటి వారంలో జరగబోయే మార్పులు వింటే మీరు తప్పకుండా షాక్ అవుతారు. మీరు కలలు కన్న జీవితం రాబోతోంది. అదృష్ట తలుపులు తెరుచుకుంటాయి. మీ జీవితం మునిపెన్నడూ కూడా చూడని రీతిలో మారిపోతుంది. అసలు ఈ వృశ్చిక రాశి వారి లైఫ్ ఏ విధంగా మారిపోతుంది, వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు మార్పులు ఏ విధంగా ఉంటాయి, ఈ వృశ్చిక రాశి వారి యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో వీరికి కాలం కలిసి రాబోతుందా లేదా అన్నీ కూడా ఇప్పుడైతే మనం ఈ వీడియో ద్వారా క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ వృశ్చిక రాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారి గురించి పూర్తి విషయాలు ఇప్పుడైతే తెలుసుకుందామండి. వృశ్చిక రాశి విశాఖ నక్షత్రం 4వ పాదం, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు. వృశ్చిక రాశి వారి యొక్క జీవిత జాతక స్వరూప లక్షణాలు అనగా వీరి సంపూర్ణ జీవితం కూడా ఏ విధంగా ఉండబోతుంది ఇప్పుడైతే మనం చూసేద్దాం. వృశ్చిక రాశి జాతకులకు అధిపతి కుజుడు. ఈ రాశి చక్రంలో 8వ రాశి. లక్షణ రీత్యా ఈ రాశి స్థిరమైనది అనగా ఈ రాశి వారి అంచనాలు, నిర్ణయాలు కూడా చాలా ఖచ్చితంగా ఉంటాయి. ఊగిసలాడే ధోరణి వీరిలో మనకు అసలు కనిపించదండి. ఈ రాశివారి సమయంలో ప్రారంభించిన పనులలో ఆటంకాలు పెరగకుండా జాగ్రత్తగా వ్యవహరించాలి. అధికారులను ప్రసన్నం చేసుకునే విధంగా ప్రవర్తిస్తే మేలు జరుగుతుంది. సమస్యలు క్రమేణా తగ్గుముఖం పడతాయి. తొందరపాటు నిర్ణయాలు నివారించాలి. మానసిక ప్రశాంతతను కాపాడుకోవడం మీకు చాలా అవసరం. శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనం శుభప్రదం. ధైర్యంగా ముందుకు సాగితే విజయాలు సాధిస్తారు. ఉద్యోగ వ్యాపారాలలో స్వల్ప ఆటంకాలు వచ్చినా వాటిని అధిగమించే శక్తి మీలో కూడా ఉంటుంది. మిత్రుల సహకారం, సూచనలు ఉపయోగపడతాయి. నిర్ణయాల్లో స్పష్టత చాలా అవసరం. ఆర్థికపరమైన విషయాల్లో మితంగా వ్యవహరించాలి. రుణ సమస్యలకు అవకాశం ఇవ్వకుండా జాగ్రత్త పడండి. శ్రీ సూర్యనారాయణ స్వామివారి స్మరణ మీకు అంతా కూడా మేలే కలిగిస్తుందని చెప్పడంలో కూడా మీకు ఈ సమయంలో సందేహం అయితే లేదు. ఈ వృశ్చిక రాశి వారు తప్పకుండా వినాల్సినటువంటి సమయము జూన్ నెల మొదటి వారం. మీ జీవితంలో జరిగే మార్పులైతే సాధారణమైన మార్పులైతే మాత్రం అసలు కాదనే చెప్పవచ్చు. ఈ వార్త విన్న తర్వాత కూడా మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఇప్పటివరకు కూడా మీరు కలలో కూడా ఊహించని స్థాయిలో అదృష్టం మీ వైపు తిరగబోతోంది. చాలా రోజులుగా కూడా మీరు ఎదుర్కొంటున్న నష్టాలు, ఆర్థికపరమైన ఇబ్బందులు, మనసులో ఉన్న బాధలు ఇవన్నీ కూడా ఇప్పుడు ముగిసే దశకు చేరుతాయి. మీరు ఎన్నో రాత్రులు నిద్రపోకుండా నా జీవితం ఎప్పుడు మారుతుంది అని ఆలోచించి ఉంటారు. కానీ దేవుడు మీకోసం ఒక గొప్ప సమయాన్ని సిద్ధం చేస్తున్నాడు. జూన్ మొదటి వారం నుండి కూడా వృశ్చిక రాశి వారి జీవితంలో అదృష్ట తలుపులు ఒక్కొక్కటిగా తెరుచుకోవడం మొదలవుతుంది. ఇప్పటి వరకు ఆగిపోయిన పనులు వేగంగా పూర్తి అవుతాయి. ఎన్నాళ్ళుగా ఎదురు చూస్తున్న ఒక శుభవార్త మీ చెవిలో పడుతుంది. ఈ వార్త మీ జీవిత దిశనే మార్చేస్తుంది. మీరు కన్న కలలు ఇప్పుడు నిజం అయ్యే సమయం దగ్గరలో ఉంది. మీరు అనుకున్న దానికంటే కూడా పెద్ద పెద్ద అవకాశాలు మీ ముందుకు రాబోతూ ఉన్నాయి. ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి అద్భుతమైన అవకాశం వస్తుంది. వ్యాపారాలు చేస్తున్న వారికి భారీ లాభాలు కూడా కనిపిస్తాయి. కొంతమంది జీవితంలో అకస్మాత్తుగా డబ్బు ప్రవాహం పెరుగుతుంది. ఇప్పటి వరకు కూడా మిమ్మల్ని తక్కువగా చూసిన వారు కూడా ఇప్పుడు మీ ఎదుగుదల చూసి షాక్ అవుతారు. మీ మీద నమ్మకం ఉంచిన వారు ఇప్పుడు మీతో మాట్లాడడానికి భయపడే పరిస్థితి అయితే వస్తుంది. ఎందుకంటే మీలో ఉన్నటువంటి శక్తి ఇప్పటి వరకు కూడా ఎవరూ గుర్తించలేరు. కానీ ఈ జూన్ నెల మొదటి వారం నుండి కూడా ప్రపంచమే మీ విలువను గుర్తించబోతోంది. వృశ్చిక రాశి వారు చాలా భావోద్వేగం కలిగినటువంటి వారు. ఎవరినైనా మనస్ఫూర్తిగా ప్రేమిస్తూ ఉంటారు. కానీ చాలాసార్లు అదే మంచితనం వలన మోసపోతూ ఉంటారు. ఇప్పుడు మాత్రం పరిస్థితి మారబోతోంది. మీ జీవితంలో నిజంగా మిమ్మల్ని అర్థం చేసుకునేటటువంటి వ్యక్తులు ప్రవేశిస్తారు. కుటుంబంలో కూడా శుభ పరిణామాలు అయితే కనిపిస్తాయి. ఇంట్లో శాంతి పెరుగుతుంది. చాలా రోజులుగా ఆగిపోయిన శుభకార్యాలన్నీ కూడా మళ్ళీ ఈ సమయంలో ప్రారంభం అవుతాయి. మీ ఇంట్లో ఆనందం, నవ్వులు కూడా తిరిగి వినిపించే సమయం వచ్చేసింది. ఈ సమయంలో మీరు చేసే ప్రతి పని విజయం వైపు తీసుకెళ్తుంది. అయితే ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకోండి. మీ యొక్క విజయాన్ని అందరికీ ముందుగానే చెప్పేయండి. ఎందుకంటే కొంతమంది మీ యొక్క ఎదుగుదలను చూసి అసూయ పడతారు. అందుకే నిశ్శబ్దంగా ముందుకు వెళ్ళండి. సమయం వచ్చినప్పుడు మీ యొక్క విజయమే మీ గురించి మాట్లాడుతుంది. ప్రత్యేకంగా జూన్ నెల మొదటి వారం మంగళవారం మరియు గురువారాల్లో మీరు చాలా శుభప్రదంగా కనిపిస్తూ ఉన్నాయి. ఈ రోజుల్లో కొత్త పనులు ప్రారంభిస్తే మీకు అన్నీ కూడా మంచి జరుగుతాయి. శివయ్య ఆశీర్వాదం ఇప్పుడు మీ వెంట ఉంటుంది. వృశ్చిక రాశి వారు సిద్ధంగా ఉండండి. మీ జీవితాన్ని మార్చే సమయం అయితే వచ్చేసింది. కన్నీళ్లను విజయాలుగా మార్చే సమయం, అవమానాలను గౌరవంగా మార్చే సమయం, మీరు కన్న కలల కంటే కూడా గొప్ప జీవితం అయితే ఇప్పుడు మీ ముందుకు రాబోతోంది అని చెప్పడంలో సందేహం అయితే లేదు. చూసారు కదండి, ఈ వృశ్చిక రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా.
ఇక ఈ వృశ్చిక రాశి వారి యొక్క గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయో ఈ వీడియో ద్వారా మనం ఇప్పుడు చూసేద్దాం. ఈ రాశి గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక ఈ వృశ్చిక రాశిలో జన్మించిన వారి శరీరం చాలా గట్టిగా ఉంటుంది. అంతేకాదు కోపతాపాలు కూడా వీరిలో అధికంగా ఉంటాయి. అందుచేత వీరు ముందు వెనుకలు ఆలోచించకుండా బంధువులతో స్నేహితులతో కూడా తగాదాలు పెట్టుకుంటారు. ఈ రాశి వారికి అధికమైన పట్టుదల ఉంటుంది. అందుచేత వీరు జరిపే వ్యాపారాలను నష్టపోయే అవకాశం ఉంటుంది. ఏదైనా సరే ఒక విషయాన్ని ఎదురు వ్యక్తికి మొహం మీద ఉన్నట్లుగా చెప్పే మనస్తత్వం వీరిది. ఆ విషయం నిజం కావచ్చు లేదా అబద్ధమైన కావచ్చు, కానీ వీరిని కానీ మనం చూస్తే కొద్దిగా చిరాగ్గా కూడా కనిపిస్తూ ఉంటారు. ఈ రాశి వారు మంచి హోదాలో స్థిరపడతారు. సమాజంలో ఇతరులు వీరిని చూసి భయపడి వీరిని గౌరవిస్తారు. ప్రతి విషయంలోనూ నిర్దిష్టంగా వ్యవహరిస్తారు. అయితే ఖర్చు చేసేటకు ఆలోచించే స్వభావం అయితే వీరిలో ఉంటుంది. అయినప్పటికీ అనవసరమైన ఖర్చులు చేస్తారు. వీరిని ఆశ్రయించి కొందరు తిరుగుతూ ఉంటారు. వీరికి స్త్రీల విషయంలో అపేక్ష చాలా అధికంగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో అలవాట్లు మితిమీరడం చేత ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంటుందండి. అందుచేత వీరు దురలవాట్లకు దూరంగా ఉండాలి. ఈ రాశిలో జన్మించిన వారికి సహృదయం ఉంటుంది. కొన్ని సంగులు చెల్లించిపోయే మనస్తత్వానికి కలవారుగా ఉంటారు. వీరిలో కొంతమంది దేశాటనం చేసేవారు ఉంటారని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. ఈ రాశి వారు అన్ని వేళలా కూడా పనిచేయడానికి ఇష్టపడే స్వభావాన్ని కలవారుగా ఉంటారు. అనేక సౌఖ్యాలు పొందాలనే వాంఛ వీరిలో అధికంగా ఉంటుంది. వేడుకలు విలాసాలు వీరి జీవితంలో ముఖ్యమైన భాగాలుగా ఉంటాయి. వృశ్చిక రాశి వారి జీవిత భాగస్వామిని పిల్లలను కూడా ఎక్కువగా ప్రేమిస్తుంటారు. వారితో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నం చేస్తారు. బాల్యం నుండే సంపాదన మొదలు పెడతారు. కావున ఈ వ్యాపారం వీరు చక్కటి వాగ్దాటి కలిగి ఉంటారు. అంతేకాదు ఈ రాశి వారు ఉద్యోగం చేస్తే వారి తోటి ఉద్యోగులు కూడా తమతో సమానంగా చూసుకుంటూ ఉంటారు. ఈ రాశికి సంబంధించినటువంటి వారు విశాఖ నక్షత్రంలో పుట్టినవారు పంచముఖి రుద్రాక్ష ధరించాలి. అనురాధ నక్షత్ర జాతకులు సప్తముఖి రుద్రాక్ష ధరించాలి. జ్యేష్ఠ నక్షత్ర జాతకులు చతుర్ముఖి రుద్రాక్ష ధరిస్తే చాలా మంచి జరుగుతుంది. అలాగే రత్నాల విషయానికి వస్తే విశాఖ నక్షత్రం వారు కనకపుష్య రాగాన్ని ధరించాలి. అనురాధ నక్షత్రం వారు ఇంద్రనీలాన్ని ధరించాలి. జ్యేష్ఠ నక్షత్ర జాతకులు పచ్చని ధరించిన శుభ ఫలితాలు పొందుతారు. వృశ్చిక రాశి వారు సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకోవడం వలన శుభ లాభాలు పొందుతారు. అలాగే శనగలు దానం ఇచ్చినా సరే చాలా మంచి అయితే వీరికి దొరుకుతుందని కూడా చెప్పడంలో సందేహం అయితే లేదండి. ఈ వృశ్చిక రాశి జాతకులు దేవుడి మీద లోతైన విశ్వాసం ఉంటుంది. కారణం చేత ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే నిరుత్సాహపడకుండా ముందుకు సాగుతారు. జీవితంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా వాటిని వీరు ధైర్యంగా ఎదుర్కొంటారు. ఈ రాశి వారు చాలా చిన్న వయసులోనే డబ్బు సంపాదన చేయడం కూడా మొదలు పెడతారు. ఏ విషయాన్ని కూడా మనసులో అంగీకరించరు. అందువల్ల వృశ్చిక రాశి వారిని కొందరు ద్వేషిస్తూ ఉంటారని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదు. చూస్తారు కదండి, వృశ్చిక రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. మళ్ళీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. అలాగే వృశ్చిక రాశిలో మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.